హాయ్ ఎవ్రీవన్. మన జీవితంలో గెలుపు ఓటమిలు సహజమే. కానీ గెలుపు కూడా పర్మనెంట్ కాదు. అది టెంపరరీ మాత్రమే. ఓడిపోవడం అనేది చివరి దశ మాత్రమే. కానీ మనం ఓడిపోయినామని నిరాశ పడకుండా మనం చేస్తున్న పనిని నమ్మకంగా మరి యథావిధిగా కంటిన్యూగా చేస్తున్నట్లయితే మనకు చివరి దశ వచ్చేవరకి మనకు గెలిపే అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మరి మనం ఓడిపోయినాము అని నిరాశ చెందకుండా మరి గెలిచేంత వరకు మనం చేస్తున్న పనిని విరమించకుండా మరి చేసినట్లయితే మనకు ఎప్పుడు కూడా మన విజయం, మనకు సక్సెస్ మన సొంతమవుతాయి అనేసి నేను అంటున్నాను. మరి ప్రతి ఒక్కరు ఇలా చేసినట్లయితే మనం అనుకున్న కోరికను నెరవేరేంత వరకు విజయం సాధిస్తామని నేను అనుకుంటున్నాను. ఒక ఉదాహరణకు ఒక వ్యక్తి మనం ధరించిన వాచ్ చూడండి ఎలా ఉంటుందో. అది మనం బతికున్నా బతికి లేకున్నా అది ఎప్పుడు తన పని తను చేస్తూ పోతూనే ఉంటుంది. కాబట్టి మనం మరణించినా కానీ అది నడుస్తూనే ఉంటుంది, దాని పని అది చేస్తూనే ఉంటుంది. అవునా కాదా? ఇది కూడా మన జీవితంలో కూడా మరి గెలుపు ఓటములు సహజమే. మరి ఓటమి అనేది రేపటి గెలుపు కోసమే నిదర్శనం అనేసి ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలనేసి నేను అంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ నిరాశ చెందకుండా మరి నేను ఓడిపోయిన అయ్యో అని బాధపడకుండా మరి చేసే పనిని కరెక్ట్ చేసి మరి అనుకున్నది సాధించే వరకు మనము శ్రమించాలని నేను అనుకుంటున్నాను. అలా శ్రమించి మరి పని చేసినట్లయితే మనం గెలుపు మనదే విజయం అనేసి నేను అంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు మరి నేను ఓడిపోయినా అనేసి మరి బాధపడకుండా గెలుపు బాటలో మరి నిలవాలనేసి, గెలుపు బాటలో నిలిచినట్లయితే మన విజయం సొంతం మనకే అవుతుందనేసి నేను అంటున్నాను. మరి అవునంటారా కాదంటారా?